బహుజన్ సెక్యులర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కోట శ్రీనివాస్, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థి మిత్రులారా, మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని బీజేపీ కలలు కంటా ఉన్నది. దానికి అనుకూలంగానే గతంలో రామమందిరం పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఇవాళ మెల్లమెల్లగా హిందుత్వం పేరు మీద ఓట్లు రావాలని చెప్పేసి మోడీ మాత్రమే ప్రధాని కాగలుగుతాడు, ఆయనకు మాత్రమే ఓట్లు రాలుతాయని చెప్పేసి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు సామ్రాజ్యవాద దేశాలు కూడా తమకు ఇలాంటి ప్రధానమంత్రి అయితే మాత్రమే తమకు అనుకూలమైనటువంటి విధానాలకు రూపకల్పన చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున దేశాలు ఇవాళ మోడీని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే మోడీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నది. అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఆ అభివృద్ధికి సంబంధించిన విషయాలు వక్తలు కూడా చాలా మంది మాట్లాడే ఉన్నారు. కాబట్టి నేను 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాలుగా మన ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్, పూలే, మార్క్స్ సిద్ధాంతంతో మమేకమై పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు అనేక సంవత్సరాలు ఇక్కడ పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఒక సెక్యులర్ విశ్వవిద్యాలయానికి ఉండవలసినటువంటి లక్షణాలు మన విశ్వవిద్యాలయాలకు ఉన్నాయా? ఎందుకు విశ్వవిద్యాలయాలు ఇవాళ ఆధునిక శంకర మఠాలుగా మారుతున్నాయనే పరిస్థితిని కూడా మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు కూడా విశ్వవిద్యాలయాల్లో ఉండడానికి వీల్లేదు. కానీ ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి, ఎడాబి డిపార్ట్మెంటు టేబుల్ పైన ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ఫోటోలు ఖచ్చితంగా అనిపిస్తాయి. క్రిస్టియను, బౌద్ధానికి సంబంధించి, ముస్లింలకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి చిహ్నాలు మాత్రము వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు, ఇంటి దగ్గర పూజిస్తారు. కానీ ఇక్కడ మన యూనివర్సిటీ మాత్రం గమనిస్తే అధికారికంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వీసే దసరా పండుగ నాడు ఆయుధ పూజలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్న క్రమంలో రిజిస్ట్రార్ వీసీ గారు వెనక్కి వెళ్లడం జరిగింది. కానీ ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆయుధ పూజ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మెకానికల్ డిపార్ట్మెంట్ లో అన్ని ఆయుధాలు తీసుకుపోయి బొట్లు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, దానికి ఆయుధ పూజ చేసి ఇక్కడనే ఆటలు బలించి, ఈ విధంగా ఇప్పటికీ మన విశ్వవిద్యాలయంలో కొనసాగుతూ ఉన్నది. రేపు ఖచ్చితంగా మోడీ వస్తే, ప్రధానమంత్రి అయితే విద్యా వ్యవస్థను కాషాయీకరణం చేయడంలో భాగంగానే మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తడంలో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు. ప్రతి మనసులో చిన్నపిల్లల స్థాయి నుంచే 1వ తరగతి 2వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచే కాషాయీకరణ భావజాలాన్ని, ముస్లిం క్రిస్టియన్ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని, హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి సరిపడినటువంటి పాఠ్య ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఎన్డీఏ పీరియడ్ లో కూడా అటువంటి జ్యోతిష శాస్త్రాలు కూడా విశ్వవిద్యాలయంలో చేయడానికి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ లో దాదాపు 13 మందిని ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళను గవర్నర్ గా కూడా నియామకం చేయడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, ఇటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి
మనం కలిసికట్టుగా పోరాటం చేయకపోతే మాత్రం మన మీద హింసాకాండ కొనసాగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి ఒకసారి మీరు పరిశీలన చేయండి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రారంభమైనటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్షల మంది విద్యార్థులను సమీకరించి మొత్తం రోడ్లందరూ కూడా దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇతర మతాలను కించపరిచే విధంగా నినాదాలు ఇస్తూ ఇవాళ అటువైపు పూర్తి స్థాయిలో యువతను ఇతర వర్గాలపై దారులకు పురిగొల్పుతున్న క్రమం మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంస్థలు అవి బయటకు ఎక్కువ కనిపిస్తాయి. భావజాల ప్రచారమే కాకుండా మామూలు దాడులకు దిగుతాయి. కానీ హిందూ వాహిని అనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక సంస్థ మీరు గమనించండి, గుర్తు తెలియని వ్యక్తుల చేత పాస్టర్ హత్య అంటే 100% అది హిందూ వాహిని పనే. దాంట్లో ఎటువంటి తిరుగులు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఒక శిక్షను తయారు చేసుకుంటారు. ఏబీవీపీ కార్యక్రమం ఏం చేయాలి, ఆర్ఎస్ఎస్ ఏం చేయాలి, హిందూ వాహిని ఏం చేయాలి, విశ్వ హిందూ పరిషత్ ఏం చేయాలని చెప్పేసి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ వెపన్లు కూడా కలిగి ఉన్నది. హిందూ వాహిని అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థగా ఉన్నది. కాబట్టి ఇవాళ సంజీవయ్య పాస్టర్ హత్య విషయంలో కావచ్చు, నార్కెట్పల్లిలో జరిగినటువంటి మోజెస్ దాడి కావచ్చు, ఇవాళ ఈ దాడులకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు గమనిస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. మన కళ్ళతోనే, మన కళ్ళను మన చేతులతోనే పొడిచే ఒక పద్ధతి ఏ విధంగా అయితే ఇవాళ దండకారణ్యంలో సల్వాజులను నెలకొల్పి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలపైన మరొక కోయను, మరో తెగను రెచ్చగొట్టి ఏ విధంగా చంపుతూ అత్యాచారాలు కొనసాగిస్తూ తిరిగి ఖచ్చితంగా ఇవాళ మోడీ ప్రధానమంత్రి తర్వాత జరగబోయే పరిణామాలు ఈ విధంగానే ఉండబోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మిత్రులారా, ఇవాళ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు విద్యార్థులుగా అంబేద్కర్, పూలే, మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఇవాళ ఆచరణలోకి, కార్యరంగంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన విద్యార్థులను, ప్రజలను చైతన్యం చేయడానికి మరింతగా మనం కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ దిశగా ఒక విస్తృతమైనటువంటి విశాల దృక్పథంతో మోడీకి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని పోరాటాన్ని నిర్వహించడానికి మనందరం కూడా శాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి, మనందరం కూడా ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులుగా మన బాధ్యత ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లోపు పూర్తి స్థాయిలో పనిచేస్తే మాత్రమే ఎన్సీసీ దాటకుండా ముచ్చట్టు ఇక్కడనే ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఒక్కసారి మీరు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గమనించండి. బ్రాహ్మణులు, రెడ్లు వాళ్ళు ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలను నడుపుతా ఉన్నారు. వాళ్ళు ఏం బోధిస్తారు? కళ్యాణి వనవాస్ మంచి పేరు మీద చాలా సంస్థలు నెలకొల్పి గిరిజనులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొని మిగతా ప్రజానికం మీద దాడులు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో మరి ఇంత చైతన్యం ఉన్నటువంటి విద్యార్థులుగా మన మీద ఏ బాధ్యత ఉన్నదనేది ఒక్కసారి అర్థం చేసుకుని ఆ బాధ్యతను నిర్వహించడానికి మనందరం కూడా వాళ్ళు చేసే పనికి రెట్టింపు స్థాయిలో చేసినప్పుడు మాత్రమే మనం విజయవంతం కాగలుగుతాం. లేదంటే ఖచ్చితంగా జర్మన్లో హిట్లర్ ఏ విధంగా అయితే మరి జాతి పేరు మీద హత్యాకాండ కొనసాగించడో తిరిగి ఇదే విధంగా ఈ భారతదేశ వ్యాప్తంగా హత్యాకాండ కొనసాగుతున్న విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సమైక్యగా దేశవ్యాప్తంగా మార్చి 1వ తారీఖు నుంచి కూడా కమ్యూనిజానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం, జాతాలు నిర్వహించబోతున్నాం. కాబట్టి మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడి నుంచి మనందరం కూడా మిగతా యూనివర్సిటీలను కోఆర్డినేషన్ చేస్తూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్.
మిత్రుడు స్టాలిన్కు ధన్యవాదాలు తెలుపుతూ ఐక్య ఉద్యమాల ద్వారా ఐక్య పోరాటాల ద్వారా హిందూ మతోన్మాద శక్తులను ఎదుర్కోవాలని చెప్పినటువంటి మిత్రునికి ఉద్యమ వందనాలు తెలుపుతూ మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందు మరొక విద్యార్థి ఉద్యమ నాయకుడు టీఎస్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దుర్గం భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీ విద్యార్థులు నాయకులందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్కు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గురువు గారు ప్రొఫెసర్ కంచాయలయ్య గారికి, రాజనాయక్ గారికి, అలాగే గోగుశ్యామలక్కకు, అన్న విశారదన్నకు, స్కైబాబా గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరిమణులారా అందరికీ జై భీమ్. ఇవాళ భారతదేశం మొత్తం కూడా మోడీ ప్రభంజనం వీస్తున్నది. మోడీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి, ఆల్రెడీ మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు అనే లెవెల్లో మొత్తం ఈ దేశంలోని అగ్రకుల పెట్టుబడిదారుల మానస పత్రికలైన పత్రికలన్నీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తంగా కూడా ఇవాళ మోడీ ఆల్రెడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిండు అనే విధంగా ఎక్స్పోజ్ చేస్తూ ఇవాళ మోడీ అంటే అభివృద్ధికి చిహ్నం, మోడీ అంటేనే లౌకికవాదానికి కూడా చిహ్నం, మోడీ అంటేనే మొత్తం భారతదేశానికి చిహ్నం అనే విధంగా ఇవాళ పత్రికలన్నీ కూడా ప్రాంతీయ ఛానళ్లతో పాటు దేశ ఛానళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా మోడీనే ఈ దేశానికి విముక్తి అని చెప్పేసి, ఒక విధంగా మోడీ లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తే లేదు అనే విధంగా ఇవాళ మనందరి మెదళ్ల మీద స్వారీ చేస్తా ఉన్నాం. దీన్ని మనం అందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళంగా దేశవ్యాప్తంగా ఈ మోడీ ప్రభంజనాన్ని, మోడీ ఏదైతే మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడో, ఇవాళ మోడీకి సంబంధించిన వాళ్ళు మన మీద ఏదైతే స్వారీ చేస్తా ఉన్నారో దాన్ని మనం అందరం కూడా ఈ దేశంలోని అణగారిన వర్గాలమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా ఐకమత్యంతో ఎదుర్కోకపోతే కేవలం చిన్న చిన్న సంఘాలుగా, చిన్న చిన్న సంస్థలుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ ఇక్కడ మొదలైన బహుజన్ సెక్యులర్ మూవ్మెంట్ అనే ఈ సంస్థ ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో వ్యక్తిగతంగా ఎవరికి ఏ సంఘాలున్నా కూడా ఈ మోడీని వ్యతిరేకించడంలో మోడీని అడ్డుకోవడంలో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, అలాగే మొత్తంగా ఇవాళ భారతదేశం మొత్తం కూడా భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నది, ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశం పనిచేస్తుందని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడినా కూడా ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ మనుధర్మమే మరోసారి విజయం సాధించడానికి, మరోసారి భారత రాజ్యాంగాన్ని తునాతునకలు చేయడానికి ఇవాళ మోడీ రూపంలో దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా మనువాదానికి ప్రత్యామ్నాయం భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగం మనకు సెక్యులరాన్ని ఇచ్చింది, ఆ లౌకికవాదాన్ని ఇచ్చింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి సమాన అవకాశాలు, సమాన అర్హతలు ఉన్నాయి. మైనార్టీగా పుట్టినంత మాత్రాన హిందువుల చేతుల్లోనో లేదా క్రిస్టియన్గా పుట్టినంత మాత్రాన హిందూ వాహిని చేతిలోనో చనిపోవాలని చెప్పేసి అక్కడ రాయలు. కానీ ఇవాళ పని కట్టుకొని ఆర్ఎస్ఎస్ శక్తులు, విహెచ్పి శక్తులు, బజరంగ శక్తులు వాళ్ళందరూ కూడా చాలా పద్ధతి ప్రకారం ఇవాళ ఈ దేశంలోని మైనార్టీల మీద, దళితుల మీద, బహుజనుల మీద వాళ్ళందరూ కూడా కుట్రపూరితంగా భౌతికంగా నిర్మూలించడానికి కూడా వెనుకాడట్లేదంటే వాళ్ళ వెనుక ఉన్న హిందూ శక్తి, హిందూ భావజాలం, మనువాద వ్యవస్థ ఎంత తీవ్రంగా ఉన్నదో దయచేసి అందరూ మరోసారి ఆలోచించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా చాలా మంది ఇవాళ మోడీ బీసీ కదా అని చెప్పేసి మన మిత్రులే, నాతో స్వయంగా బీసీ విద్యాసంఘంలో పనిచేస్తున్న మా మిత్రుడు ఒకతను
ఇవాళ అన్న ఎందుకన్నా మీరు మోడీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి నాతో ఒక సందర్భంలో వాగ్వివాదాలు దిగింది. ఇవాళ మోడీ ఏ విధంగా బీసీ అవుతాడు అంటే కేవలం బీసీ కులాల్లో పుట్టినంత మాత్రాన మోడీ ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైన బీసీలకు ప్రతినిధి అవుతారని చెప్పేసి దయచేసి బీసీ విద్యార్థి మిత్రులు, బీసీ యువత, అలాగే మొత్తం బీసీ ప్రజలందరూ కూడా మనం అందరం కూడా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలా. మోడీ ఈ దేశంలో బీసీలకు ప్రతినిధి ఎట్లా అవుతాడు? ఈ దేశంలో మోడీ బీసీలకు ప్రతినిధి అయితే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఈ దేశంలో ఒక మహత్తరమైన ఉద్యమం జరిగితే ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా మండల్ కమిషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడింది మోడీ కాదా అని చెప్పేసి మన బీసీ సోదరులంతా కూడా దయచేసి ఒక్కసారి చరిత్ర మూలాలకు వెళ్ళి అందరూ కూడా ప్రశ్నించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఉండాలి, స్పష్టత ఉండాలి. మన కులంలో పుట్టినంత మాత్రాన లేదా మన సోదరుడైనంత మాత్రాన తప్పు చేస్తే తప్పు తప్పుగా మిగలకుండా అవుతాయని చెప్పేసి ఆ భ్రమల నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి. మన కులంలో పుట్టినా లేదా మన ఇంట్లో పుట్టినా లేదా మనకు సంబంధించిన వాడు ఎంత దగ్గర మిత్రుడైనా సరే ఖచ్చితంగా మన భావజాలానికి వ్యతిరేకంగా ఏదైతే బహుజన భావజాలం ఉందో, ఏదైతే సామాజిక న్యాయ భావజాలం ఉందో దానికి వ్యతిరేకంగా హిందుత్వాన్ని ఇవాళ మోస్తున్నాడంటే అది ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద అందరి మీద ఉందని చెప్పే విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన మెదళ్ళకి వెళ్ళి ఈ దేవుళ్ళ వ్యవస్థను, ఈ దయ్యాల వ్యవస్థను, ఈ మనువాద వ్యవస్థను, ఈ అగ్రకుల ఆధిపత్య భావజాలాన్ని, ఈ హిందూ భావజాలాన్ని మన మెదళ్లలో ఉంచుకున్నన్ని రోజులు మనం కేవలం అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుంటానో లేదా మహాత్మా ఫులే ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఫోటోలకు పూజించడం వల్ల ఏమీ రాదు. మన మెదళ్లలో ఉన్న భావజాలాన్ని చంపినప్పుడు మాత్రమే ఈ దేశంలో బహుజనవాదం గెలవగలుగుతుంది తప్ప ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని లేదా ఇంకో శంకరుని ఫోటో పెట్టుకొని ఈడొచ్చి నేను అంబేద్కర్ ఫోటో పెట్టినా, నేను పూలే జయంతి చేసినా, నేను అంబేద్కర్ వర్ధంతి చేసినంత మాత్రాన ఈ దేశంలో ఇట్లాంటి మార్పులు జరగవు అని చెప్పేసి దయచేసి మిత్రులందరూ కూడా గమనించాలా. ఎందుకంటే మన మెదళ్ళ మీద స్వారీ చేస్తున్నది హిందూ భావజాలం, మనువాద భావజాలం. ఆ మనువాద భావజాలాన్ని మనం ముక్కలుగా నరికి చంపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ దేశంలో రేపటి రోజు మనం జీవించడానికి, బతకడానికి అవకాశం ఉంటాయి తప్ప హిందుత్వాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించకపోతే మనమంతా హిందువులమే, గంగ సింధు బిందువులమే అని చెప్పేసి ఇవాళ డైలాగులు కొట్టుకుంటూ మనం అందరం కూడా హిందువులం అని చెప్పేసి చెప్పుకుంటూ ఇలా మన దగ్గరికి అనేక సంఘాలు ఇవాళ బీసీల ముసుగు దొరుకుని కావచ్చు, లేదా దళితుల ముసుగు దొరుకుని కావచ్చు, లేదా ఆదివాసుల వనవాసి కళ్యాణ పరిషత్, ఇందాక మిత్రుడు చెప్పిండు వనవాసి కళ్యాణ పరిషత్ ఎక్కడో అడవులలో ఉన్న ఆదివాసీ జిల్లాలలో, ఆదివాసీ ప్రాంతాలలో వెళ్ళి అక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమాయకులైన ఆదివాసీల మెదళ్ల మీద నింపుతా ఉన్నది. అంటే వాళ్ళను ఒక సైన్యంగా తయారు చేస్తా ఉన్నది. ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బహుజనుల మీద దాడి చేయడానికి ఇవాళ ఆదివాసీ వనవాసి కళ్యాణ పరిషత్ పేరు మీద ఆర్ఎస్ఎస్ ఇవాళ ఒక సైన్యాన్ని తయారు చేస్తా ఉన్నది. అట్లాంటి సైన్యమే ఇవాళ ఇంత సంజీవుల హత్య కావచ్చు, లేదా మోజస్ మీద జరిగిన దాడి కావచ్చు, లేదా ఒరిస్సాలోని కందమల్లో జరిగిన దాడులు కావచ్చు, అనేకంగా ఇవాళ ఈ దేశంలోని మెజార్టీ ప్రజల మీద దాడులు జరగడానికి కేవలం హిందూ వ్యవస్థ మాత్రమే ప్రధాన కారణం, అంతే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆ మనువాద వ్యవస్థను కూకటి వేళ్లతో పెగిలించినప్పుడు మాత్రమే, బాబాసాహెబ్ అంబేద్కర్ ను మనం అందరం కూడా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే, మహాత్మా జ్యోతిబా ఫులేను మనం అందరం పూర్తిగా స్పష్టంగా తెలుసుకొని ఇక్కడి నుంచి మిత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. ఓయూ అంటే ఎన్సీసీ కేటెడ్ అని చెప్పేసి, ఓయూ చేసన్నా ఓయూలో ఉన్న విద్యా సంఘాలన్నా చాలా మంది ఎన్సీసీ కేటెడ్ అని చెప్పేసి ఇవాళ వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని పటాపంచ చేయాల్సిన బాధ్యత ఎవరి మీదో కాదు, మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ మనం సమాజపరం చేయండి, మళ్ళీ మన ప్రజల దగ్గరకు మనం పొంది ఇక్కడ నుంచి మనం ఎన్ని సెమినార్లు పెట్టినా, ఆల్ మీటింగ్లు పెట్టినా, ఆర్ట్స్ కాలేజీల ముందర గర్జనలు పెట్టినా కూడా పెద్దగా మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు మన స్థాయిలలో ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయ భావజాలాన్ని, బహుజన భావజాలాన్ని ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. అదే సందర్భంలో ఎన్నికల్లో కూడా ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకోకపోతే, అదే ఎన్నికలతోటి ఏ రాజ్యాంగం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాత్రనక పగలనక మన కోసం కష్టపడి రాసి ఓటు హక్కును కల్పించిందో,
ఇవాళ ఆ ఓటు హక్కు ఉన్న విలువను మనం తెలుసుకోలేకపోవడం కూడా మన దురదృష్టం అని చెప్పేసి మనం అందరం కూడా ఇంత ఎడ్యుకేటర్స్ కూడా ఎటువైపు వెళ్ళాలనే మన గమనం ఎటువైపు వెళ్ళాలో కూడా మనకు స్పష్టత లేదు. ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు మీద ఇవాళ పటేల్ విగ్రహాన్ని దేశం మొత్తంగా కూడా ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరించి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ భారతదేశానికి ఐక్యతకు చిహ్నమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవాళ మోడీ మాట్లాడుతున్నారు. కేవలం ప్రాంతాలను కలిపే వారే ఈ దేశంలో ఐక్యతకు చిహ్నమైతే వేల కులాలుగా వేలాది రకాలుగా విభజించబడి ఉన్న ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల్ని ప్రతి మనిషికి ఒకే విలువ, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతి అయినా, ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ఈ దేశంలో లాస్ట్కు నా జీవితం ఇంతే అని చెప్పేసి అడుక్కొచ్చినట్టుడైనా సరే వాళ్ళందరికీ ఉన్న ఓటు విలువ సమానం. కాబట్టి ఆ ఓటు విలువ మనం తెలుసుకోకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇవాళ వ్యక్తులు కోట్లాది మంది ప్రజలను ఒకే విలువ సృష్టించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కోట్లాది మంది ప్రజలకు ఒకే విలువ, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. అంతే తప్ప ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆ ఓటుకు ఎక్కువ విలువ ఉంటుంది, రాష్ట్రపతికి ఎక్కువ విలువ ఉంటుంది, లేదా ముఖ్యమంత్రికి ఎక్కువ విలువ ఉంటుంది అనే పద్ధతి లేకుండా భారత రాజ్యాంగం మనకు ఒక వ్యక్తికి ఒకే విలువ పెట్టింది. మరి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఐక్యతకు చిహ్నమవుతాడా, లేదా పటేల్ ఈ దేశంలో ఐక్యతకు చిహ్నమవుతాడా అని చెప్పేసి మనమందరం కూడా ఈ ప్రత్యేకమైన భావజాలాన్ని ఖచ్చితంగా మనం అందరం తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అందులో భాగంగా బహుజన్ సెక్యులర్ మూవ్మెంట్ లో కలిసి పనిచేయడానికి తెలంగాణ విద్యార్థి సంఘంగా కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. దుర్గం భాస్కర్ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ చర్చ ఒక రూమ్ నెంబర్ 57 కు సంబంధించిన చర్చ కాదు. మొత్తం ప్రపంచమంతా కూడా ఈ చర్చలో భాగస్వామ్యమై ఉన్నది. దాన్ని విశ్లేషించడానికి, దాన్ని మరింత పెద్ద ఎత్తున మన దళితులకు అర్థం చేయించడానికి మనందరం ప్రతినిధులుగా ఇక్కడ కూర్చున్నాం. మిత్రులారా, గర్భస్థ తల్లులందరినీ కూడా శూలాలు దింపి హింసిస్తూ నవ్వుతున్నటువంటి మోడీ ఈరోజు ఈ దేశ సింహాసనాన్ని ఎక్కడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ చర్చ చేస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలోనే చైతన్యవంతమైనటువంటి మన తెలంగాణ సమాజం ఒక విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాబ్రీ మసీదును కూల్చివేసి వేలాది మంది ముస్లింలను ఊచకోత పోసి వాళ్ళని టెర్రరిస్టుల పేర్ల భయకంపితులు చేస్తూ